నా కాలగతులు నీ వశములోనున్నవి. కీర్తనల గ్రంథము 31 అధ్యాయం 14-15 వరకు. యెహోవా, నీయందు నమ్మికయుంచియున్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములోనున్నవి అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు. మన జీవితములలోని అన్ని సమయములపైన దేవునికి సమస్త అధికారము కలదు. సమయముపై పూర్ణ అధికారము కేవలము దేవునికి మాత్రమే కలదు. ఈ విషయము ఆకాశమందలి పదార్థములలో ఎంతో మనోహరముగా చూడవచ్చును. మితిలేని కోటానుకోట్ల నక్షత్రములు ఈ విశ్వము చుట్టూ ఎంతో ఖచ్చితమైన సమయముతో తిరుగుతుంటాయి. ప్రభువు వాటన్నిటినీ పేర్లు పెట్టి పిలుచుచున్నాడని మరియు అవి అన్నీయు నిజముగా ఉన్నవని ప్రవక్తయైన యెషయా చెప్పుచున్నాడు. సూర్యుడు ఎన్నడూ ఆలస్యముగా ఉదయించడు మరియు త్వరగా అస్తమించడు. మన జీవితములోని సమయములపైన దేవుడు పూర్ణ నియంత్రణ కలిగియున్నాడని దావీదు తెలుసుకున్నాడు. ఆయన ఎన్నడూ ఆలస్యము కాడు మరియు ముందుగా ఉండడు. ప్రతి విధమైన పరిస్థితికి మరియు స్థితికి ఒక సమయమును ఆయన కలిగియున్నాడు. మన జీవితములను పూర్తిగా ఆయన చేతులకు మనము అప్పగించినప్పుడు మన సమయమంతయు ఆయన చేతులలో ఉన్నదని మనము తెలుసుకొనగలము. మన జీవితములో సమయము అను దానిపై దేవుడు నియంత్రణ కలిగియున్నాడని తెలుసుకుని ఉండుటవలన మనకు ఒత్తిడి నుండి ఎంతో ఉపశమనము కలుగుతుంది. మన సమయములు ఎల్లప్పుడూ దేవుని వశములోనున్నవి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరినీ ఆశీర్వదించునుగాక.